ఎందుకంటే మనం ఇక్కడ సెమినార్ పెట్టిన తర్వాతనే ఇది రెండోసారి నాకు అనుభవం ఈ ఏరియాలోకి వస్తే. మన మీటింగ్ డిక్లేర్ చేస్తే వెంటనే పోటీగా వారం రోజుల్లో కూడా డేట్లు పెట్టుకొని మనుషులను రప్పించుకునే, దేవుడు అని చెప్పేవారిని రప్పించుకునే దేవాంతకులున్న ఊరిది. కాబట్టి ఎవరు అసత్యానికి సహకరిస్తారో వాళ్ళు సచ్చినట్టు నరకంలో పడతారు. చెప్పినోడే కాదు, వెంబడించినోడు కూడా పోతాడు. అలా కాదు, కూడదు అని కనుక మీరు ఏమైనా అంటే మమ్మల్ని అంటారా, ఏం చెప్తారో విందాము, తప్పు పడదాము అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకు కూడా నేను 5 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నాను. ఇది ఈ బంపర్ ఆఫర్ చెప్పాడు కదా, తండ్రి అయిన దేవుడు వేరప్ప, కుమారుడైన దేవుడు నన్ను నమ్ముదాం ఏం పోతుంది అని మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు బాబు, మీకు తెలియదు. సో ఆ పదం బైబిల్లో ఎక్కడుంది? ప్రపంచ క్రైస్తవులకు, ప్రత్యేకంగా ఈ కౌతాలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులకు ప్రత్యేకమైన బంపర్ ఆఫర్ బుక్లో ఇచ్చాను. కావలసిన వాళ్ళు తీసుకెళ్ళాలి. అందరికీ ఇవ్వడానికే చాలా పుస్తకాలు తెచ్చాను. ఇప్పుడు చెప్పిన బోధనను నమ్మిన వాళ్ళకు ఇస్తాము ఫ్రీగానే, ఇది కాదన్నోడికి కూడా ఇస్తాం. ఎందుకంటే అసలోడి మనోనేత్రములు వెలగాలి. ఏమనుందంటే యోహాను సువార్త 3:16-36, యోహాను సువార్త 5:24, యోహాను సువార్త 17:3 బుక్ ఇస్తాం. ఆఖరిది మాత్రం చదవాలి. యోహాను 1:1కి, యోహాను 20:30-31కి ఎంత కాంట్రడిక్షన్ ఉందో, ఏది రైటో మీరు ఆలోచించుకోవాలి. మేము చెప్పడం కాదు, ఇది మాత్రం చదవాలి. ఏమని? 20:30-31 ఇది చదివిన తర్వాత నెక్స్ట్ లైన్ ప్రారంభిస్తా. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఇదిగో ఈ గ్రంథమందు, 66 పుస్తకాలు ఉన్న గ్రంథమందు చాలా వరకు మిస్ చేశాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవరు నమ్మాలి? సమస్త క్రైస్తవులు నమ్మునట్లు, సమస్త ప్రజలు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఈ బైబిల్ రాయబడింది. ముఖ్యంగా మీరు అనుకుంటే యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం, పోనీ ఆయన రాసిన గ్రంథాలే ఉన్నాయి, ఇవి రాయబడ్డాయి. సో ఇలా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవము, లేకపోతే నిత్య నాశనము. అది యోహాను 3:16లో ఉంది, యోహాను 3:36లో ఉంది, మిగతా వచనాల్లో ఉంది. అలాగే అపోస్తులు బోధించినట్టు యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం అనేదైతే ఉన్నదో, అట్లాగే యేసుక్రీస్తు ప్రభువును దేవుడని కానీ, కుమారుడైన దేవుడని కానీ, దేవుడే యేసుక్రీస్తుగా అవతారం ఎత్తి వచ్చాడని కానీ, దేవుడిగా నమ్మితేనే నిత్య జీవము పరలోకమనియు, దేవుడు మన కోసం చనిపోయాడనియు కానీ, పై వచనాల్లో ఉన్నట్లు డైరెక్ట్గా, అసలైతే 2 లేదా 3 రెఫరెన్సులు కావాలి, అయినా ఒకే ఒక్క వచనాన్ని ఏమని, యేసు దేవుడని నమ్మండప్ప, లేదా యేసు కుమారుడైన దేవుడని నమ్మండప్ప, అదేనా కదా? అలా నమ్మితేనే మీకు నిత్య జీవం అప్ప, అలా నమ్మితేనే మీకు పరలోకం అని బైబిల్లో ఒక్క రెఫరెన్స్. యాక్చువల్గా 2 లేదా 3 ఉండాలి ఒకదానికి సాక్ష్యం చెప్పాలి అంటే. నేను అడుగుతున్నాను, ఎందుకంటే అబద్ధికులు ఎక్కువైనారు, అబద్ధపు చర్చ ఎక్కువైంది. నాతో రక్షణ టీవీలో వాదించినోడు కూడా ఇలా అబద్ధాల మీద అబద్ధాలు వాడి ఏదో చర్చను ముగించుకున్నాడు. అట్లా కాదు, జట్టి అయిన వాడు న్యాయంగా పద్ధతి ప్రకారంగా పోరాడాలి, నియమం ప్రకారంగా పోరాడాలి. అది తిమోతిలో ఉంటుంది.
కాబట్టి నియమాన్ని తప్పి పోరాడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఉన్న ఒక్క వచనాన్ని 66 గ్రంథాల లేక పుస్తకాల సముదాయమైన బైబుల్ అనబడే ఈ దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథము నుండి చూపించిన వారికి వచనానికి 1,00,000 రూపాయలు బహుమానం. యేసును దేవుడని నమ్మితే నిత్య జీవమని 66 పుస్తకాలలో ఒక్క రెఫరెన్స్ ఎవరైనా చూపగలిగితే, నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్వా, ఛాలెంజింగ్ స్పీకర్వా, నువ్వు పోపువా, నువ్వు బిషప్వా, నువ్వు బైబిల్ కాలేజీ డైరెక్టర్వా, లేకపోతే డిప్యూటీ డైరెక్టర్వా, అసిస్టెంట్ ప్రొఫెసర్వా, ఏమన్నా కానీ విశ్వాసవా, ఈ ప్రపంచంలో ఎవడైనా ఒక్క వచనాన్ని చూపిస్తే వచనానికి 1,00,000 రూపాయలు ఇస్తా. అర్థమైనా? ఒక్క రెఫరెన్స్. ఇక డిబేట్ వద్దు, డిస్కషన్ వద్దు, ప్రశ్నలకు సమాధానాలు వద్దు, ఏదొద్దు. ఒక్క రెఫరెన్స్ చూపించగలిగితే రెఫరెన్స్కి 1,00,000 రూపాయలు ఇస్తా, బహుమతిగా ఇస్తాను. వాదాలు, డిబేట్లు, చర్చలు వద్దు. ఇది క్రైస్తవులందరికీ లైఫ్ టైం ఆఫర్. ఏదో వచ్చే సంవత్సరం లోపల చూపించండి, వచ్చే నెల చూపించండి. నువ్వు బతికున్నంత కాలం, నేను బతికున్నంత కాలం, లైఫ్ టైం అన్నట్టు. అది అంతేనే కదా. నా తర్వాత నా జత పని వారు ఉన్నారు, బహుశా ఇది కంటిన్యూ చేస్తాడు. ఏం నవీన్, ఏం భగవాన్, అవునా కదా? మీరు మా డాన్ సీన్ కానీ ఇది కంటిన్యూ అవుతుంది. ఒక ఆయన హేతువాది ఉన్నాడు, నేను ఒకప్పుడు హేతువాదిని. ఆయన పేరు శ్రీలంకలో ఉండేవాడు. ఆయన పేరేందంటే, ఆయన సత్యసాయి బాబాను ఛాలెంజ్ చేశాడు. మొత్తం మహత్యాలు ఉన్నాయి, నాకు వరాలు ఉన్నాయి అని ఎవడైనా చెప్తే, ఆడు హిందూ అయినా పర్లేదు, ఆడు క్రైస్తవుడైనా పర్లేదు, ఎవడైనా నాకు వరం ఉంది, నేను నీళ్లను ద్రాక్షారసం చేస్తానని ఎవడైనా, నీళ్లను పెట్రోల్ చేస్తానని ఇంకెవడైనా చేయగలిగితే వాడికి 1,00,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆయన క్రైస్తవుడు, ప్రపంచ నాస్తిక సమాజానికి అధ్యక్షుడు. అబ్రహాం టి కోవూర్ ఆయన పేరు. అబ్రహాం టి కోవూర్ ఆయన పేరు. అతడు ఛాలెంజ్ చేశాడు ప్రపంచానికి, ఈ ప్రపంచ క్రైస్తవులో ఎవరికైనా వరం ఉండి, నా జేబులో 100 రూపాయలు నోటు పెట్టుకుంటా, దాని నంబర్ చెప్పాలి. చచ్చినోని లేపడం వద్దు, అవునా, క్యాన్సర్ ఉన్నోని బాగు చేయడం వద్దు, నాకు ఏదొద్దు, జేబులో ఉన్న రూపాయి నోటు నంబర్ చెప్తే 1,00,00,000 రూపాయలు ఇస్తానని డిక్లేర్ చేశాడు. అప్పుడు ఎవడు ముందుకు రాలేదు. అప్పుడు నేను కూడా నాస్తికునే. అర్థమైందా లేదా? కానీ ఈ క్రైస్తవుల్లో ఎవడికి వరాలు లేవని బైబిల్ చెప్పినప్పుడు మళ్ళీ క్రైస్తవుడయ్యాడు. యేసు దేవుని కుమారుడని చెప్పడమే బైబిల్లో ఉన్న సత్యం. అపోస్తుల బోధ, క్రీస్తు బోధ, దేవుని బోధ, ప్రవక్తల బోధ, క్రీస్తు బోధ, అపోస్తుల బోధ. ఈ ముగ్గురు బోధల్లో యేసు దేవుని కుమారుడని నమ్మండి అని ఉన్నది. కాబట్టి 1,00,000 రూపాయలు బహుమతిగా ఇస్తాను. వాదాలు, డిబేట్లు, చర్చలొద్దు. ఇది క్రైస్తవులందరికీ లైఫ్ టైం ఆఫర్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అని ఉంటే ఒక్క రెఫరెన్స్ ఉన్నా చూపించండి. దీనికి వేరేగా వచనానికి 1,00,000. అంటే యేసు దేవుడని చూపిస్తే 1,00,000, పరిశుద్ధాత్మ కూడా దేవుడని చూపిస్తే 1,00,000. ఇలా 10 లక్షలు ఇటు 10 లక్షలు అటు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 10 రెఫరెన్సులు చూపించాలి. అంతేగాని గాడ్ ది సన్, గాడ్ ది ఫాదర్, గాడ్ ది హోలీ స్పిరిట్ అని ఈ త్రిత్వవాదులు ఉన్నారు చూసారా, డైలాగులు చెప్తున్నారు. అందుకనే రీసెంట్గా ఈ బుక్ మరి లాస్ట్ ఇయర్ కూడా రిలీజ్ చేశాను, 1000 కాపీలు వెళ్ళిపోయినాయి. కరెక్షన్ చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ హైదరాబాద్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ ఇదే నిజం. ఇందులో 22 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాం. ఇది నిజం. ఇది నిజం కాదన్నోడు ఎవడైనా తప్పుగా రుజువు చేసినా 1,00,000 రూపాయలు ఇస్తారు. త్రిత్వం వాక్యాధారము లేనిది, మనుషులు కల్పితం, దైవనీతికి వ్యతిరేకం. దేవుడు ఒక్కడే. అదే బైబిల్లోని 66 గ్రంథాల సారాంశం.
యేసుక్రీస్తు ప్రభువు సజీవుడగు దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్య జీవం. ఇదే ప్రపంచ క్రైస్తవుల ఏకైక విశ్వాసం. ఈ విశ్వాసంలో మనం అందరం ఒకటి కావాలని, ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలని మరి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, లేకపోతే దాన్ని ఏమంటారు రాయచూరు, ఇటు పక్కన పోతే అటు బలార్షా, అటు షోలాపూర్, మొత్తం చుట్టుపక్కల ఉన్న తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు క్రైస్తవులతో నేను మాట్లాడుతున్నాను. 4 రాష్ట్రాలు తిరుగుతున్నాను, మన ఈ 2 దాకా. సో ఈ బుక్ పంచుతున్నాను. బుక్ కావాల్సిన వాళ్ళందరికీ ఉచితం. మీరు వచ్చిన వాళ్ళు ఫ్రీగా తీసుకోండి. ఇంకెవడన్నా మిమ్మల్ని అడుగుతుంటున్నాడు కదా, వాళ్ళకు కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళ భాషలో చెప్తున్నాను. దమ్ముంటే అని అంటారు చూసారా, ఇప్పుడు ఎవరికైనా దమ్ముంటే దీనికి ఆన్సర్ చెప్పండి. నేను అనకూడదు అట్లా, ఎందుకంటే నేను సాత్వికుడను, యేసు ప్రభులాగా సాత్వికత ఉండాలి. కానీ గురువు గారు దమ్ము, ధైర్యం, మీసం, తొడగొట్టుడు వాళ్ళకు నేర్పిస్తున్నాడు ఈరోజు. అలాంటి వాడు ఎవడైనా ఉంటే రావచ్చు. ఈ బుక్ తీసుకోండి, తలెత్తినోని తల దించండి, లేదా 1,00,000 రూపాయలు తీసుకోమనండి. కొట్లాట ఎందుకు? మీతో కూడా కొట్లాడతాడు ఇస్తే. అప్పుడు ఏం చేయాలి? వద్దన్నా నీకు దండం, ఒక రెఫరెన్స్ చూపించు, 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇది కౌతాలానికే కాదు, ఆదోని, మా చుట్టుపక్కల మొత్తం మంత్రాలయం, ఈ ఏరియాలో ఎవరైతే బహుబలంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తున్న వారికి అడ్డొస్తున్నారో వారందరికీ బహిరంగంగా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. దేవుడు మరి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని, విశ్వాస సంబంధమైన ఈ మంచి పోరాటానికి మీరందరూ మాకు సహకరించండి. సహకరించుకోనే పర్లేదని కాలడ్డం పెట్టకండి. నా చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పాడు, ఒకడు పరిగెడుతున్నాడు అనుకో, ఏం చేయాలట? వాని భుజం తడితే వాడు ఇంకా పరిగెడతాడు. అవునా కదా? కాలడ్డం పెడితే, ఇప్పుడు క్రైస్తవులు మాకు కాలడ్డం పెడుతున్నారు. బీజేపీ వాళ్ళు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, మా కాలం పెట్టుడు ఎవడంటే ఈ క్రైస్తవుడు. మేమే క్రైస్తవులము, మేమే విశ్వాసానికి రక్షకులం, మేమే క్రైస్తవ్యాన్ని కాపాడుతామని విర్రవీగుతున్న దుష్టత్వం గల క్రైస్తవులే మా కాలడ్డం పెట్టు. మీరు కాలడ్డం పెట్టదు, మీకు దండం పెడతాను. మా నాన్న మమ్మల్ని పరిగెత్తనియండి, సాధ్యమైతే భుజం తట్టండి, లేకపోతే నోరు మూసుకొని నిలబడండి. ఇది మా విజ్ఞాపన, మా విన్నపం. మైకులో వింటున్న వాళ్ళైనా, ఈడ కూర్చున్న వాళ్ళైనా, రేపెద్ది రికార్డ్ అయ్యి యూట్యూబ్లో పెడతాం. ఎవరికైనా సత్యంత వరకు నువ్వెంతటి జ్ఞానం ఉందనుకుంటున్నావో, నీ మహాజ్ఞానం నాకు అక్కర్లేదు, ఒక రెఫరెన్స్ కావాలి. అంతేనే కదా? అపోస్తులకు తెలియదా ఈయన దేవుడు అని తెలియదా? కాకి పిల్ల కాకి అంటాడు, కుక్క పిల్ల కుక్క అంటాడు. ఏమండి, వినరా లేదా? అవునా? అవునా కదా? మనిషి కుమారుడు మనిషి అయినప్పుడు దేవుని కుమారుడు దేవుడు ఎందుకు కాడు అంటాడు ఒకడు. ఇది మనుష్య నీతి, ఇది బైబిల్లో లేదు. ఒకవేళ బైబిల్లో ఉంటే అపోస్తులకు తెలియదా నీ జ్ఞానం? అపోస్తులకు ఎందుకు తెలియదు? మరి నీకింత తెలివి ఉందే, అపోస్తులు తెలివిలేని వల్ల అన్నాడు. ఇలా ఆలోచించలేరా? అదే జాతి. దేవుడు వేరే జాతి, ప్రత్యేకంగా సంబంధించినోడు. అయినా నీ భాషకు నేను అడ్డొచ్చాను, ఓకే. దేవుని కుమారుడు దేవుడు, రాజు కొడుకు రాజు. రాజు కొడుకు రాజు అవుతాడా? అదే అడుగుతున్నాను. ఎప్పుడైతాడు? రాజు చావాలి కదా. రాజు చేస్తే రాజు కొడుకు రాజు అవుతాడు. ఇది నీ నీతి అయితే మరి దేవుని కొడుకు దేవుడు అవ్వాలంటే దేవుడు చావాలి కదా. దేవుడు చేస్తాడా? దేవుడు చూడండి, దేవుని సింహాసనం ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నాడు, దేవుని కొడుకెళ్ళి దేవుని కుడి పార్శ్వను కూర్చున్నాడు తప్ప దేవుని సింహాసనం దేవుని ఇక లేవు నువ్వు లే అని ఈయన కూర్చోలేదు. అలా ఇది దేవుని నీతి. మనం దేవుని నీతితో ఆలోచించాలి, మనిషి నీతితో ఆలోచించకూడదు. అందుకే
ఎవడెన్ని ఉదాహరణలు చెప్పినా అవి తన వాదాలను సమర్థించుకోవడానికి ఇవన్నీ పెడుతున్నారు. కాబట్టి నీ వాదం వద్దు, చెత్త వాదం, సొల్లువాగుడొద్దు, రెఫరెన్స్ ది కాంటెస్ట్. ఒక్క రెఫరెన్స్ చూపించండి, మేము నోరు మూసుకుంటాం, లక్షిచ్చి నోరు మూసుకుంటాం. అర్థమైందే లేదు. మేము మా సిద్ధాంతాలన్నీ ఈ సత్యము, అరే ఇది అబద్ధం రాన్నమ్మి మీ ఎంబడి వస్తాం, అంతే కదా. ఇదే ఈరోజు ప్రపంచ క్రైస్తవులతో పాటు ప్రపంచానికి ప్రకటించవలసిన సువార్త. ఈ సువార్తను అడ్డుకున్నావో పోతావు, దేవుడు నిన్ను కాపాడలేడు. ఎవరు నిన్ను కాపాడలేరు, రాజ్యం నిన్ను కాపాడదు. యేసు దేవుని కుమారుడని ప్రకటించుకుంటూ పోతుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే సువార్త ప్రకటించు వాటి పాదములు ఎంతో సుందరములైనవి. అంటే ఈ సువార్త అని చెప్పినోడికి ఎవడు కొట్టడు. నేను 25 ఏళ్ల నుంచి ఈ సువార్త చెప్తున్నాను, ఒక్కడు నా మీదకి దాటికి రాలేదు. ఎవరెందుకు వచ్చారో తెలుసా? ఏసే మా దేవుడు, ఏసే మా దేవుడు అని కరపత్రాలు వంచితే రోడ్డు మీదకి వెళ్తే తాంతున్నారు. వాళ్ళు బ్యాగులు గుంజుకొని బైబిల్ చింపి, అవునా, ఎందుకు చంపుతున్నావు? బైబిల్లో లేని చెప్తున్నావు, తన్నబడతావు, సంపబడతావు. ఈ సత్యాన్ని ఎరిగి సత్యానికి సాక్షులం అవుదాం. యేసు ప్రభు దేవునికి సాక్షి అంటే యెహోవాకు సాక్షి అయితే మనం ఎవరము? మనము క్రీస్తుకు సాక్షులం. మనం యెహోవా సాక్షులం కాదు. ఒకడు అంటాడు మీరు యెహోవా సాక్షులు అన్నాడు. యెహోవాకు సాక్షులు ఎవడు లేడరా ఇప్పుడు? అప్పుడు ఇశ్రాయేళ్ల కాలంలో ఇశ్రాయేలు సాక్షులు, యేసు ప్రభు కూడా సాక్షి. ఎవరికి? యెహోవాకు. అపోస్తులు ఎవరికి సాక్షులు? మీరే. ఈ సంగతుల గురించి మీరే నాకు సాక్షులు అని అపోస్తులు చెప్పాడు. కాబట్టి అపోస్తులు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇవ్వమని మాకు ఆజ్ఞాపించాడు అని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంటుంది. అవునా కదా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఈ హెచ్చరికను అపోస్తలు పొందారు. ఏమని? ఈ యేసును దేవుడు లేపెనో, ఈ యేసుకు దేవుడు తోడయ్యుండి సూచక్రియలు అద్భుత కార్యాలు చేశారు. ఈ సాక్ష్యాన్ని ప్రకటించమని మాకు ఆజ్ఞలున్నాయి. పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. పొద్దున్న చెప్పాను, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మీరు కనుక చూస్తే 34 నుంచి 44 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆఖరి వచనం చూపిస్తాను, ముగిస్తాను. అపోస్తుల కార్యములు భగవాన్ దాస్ చెప్పినట్టు అయితే అపోస్తులైనా దొంగలై ఉండాలి, లేకపోతే ఈనాడు బోధించే వాళ్ళన్నా దొంగలై ఉండాలి. ఏదో మీరు నిర్ణయించుకోవాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 39 నుంచి. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగాను ఇచ్చినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. దేవుని ఆజ్ఞలు అపోస్తలు పాటించారు. అపోస్తలు వచ్చిన ఆజ్ఞలు మేము పాటిస్తాం. నిజంగా దీన్ని అడ్డుకుంటావా? రెఫరెన్స్ చూపించి అడ్డుకో. రెఫరెన్స్ లక్షిస్తాం.